వెల్కమ్ బ్యాక్. తాను పార్టీ మారబోతున్నట్టు వచ్చే ప్రచారంపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనకు పార్టీ మారే ఉద్దేశం ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తానంటూ ప్రశ్నించారు. నెల్లూరు నగరంలోని 33వ డివిజన్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా సీఎం జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. రెడ్డి గారి నాయకత్వంలో పేదవాళ్ళకి ఈరోజు అన్ని విధాలా కూడా ప్రభుత్వం అండగా ఉందనే సంగతి మీ అందరికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఇంటికే చేరడం చాలా సంతోషించదగిన విషయం. నిన్న మొన్నటి దాకా డబ్బులన్నీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేస్తున్నాడు, అది ఇది అని చెప్పి వాపోయి ఈరోజు మేము వస్తే మేము కూడా సంక్షేమాలు ఇస్తామని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా పూర్తిగా నెరవేర్చలేదు. 10 కార్యక్రమాలు చెప్తే 2 మాత్రమే నెరవేర్చేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు వరకు కూడా అమలు చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది.